మహాదేవ శ్రీమాత్రే నమ. తులారాశి వారికి రాబోయే ఈ యొక్క 15వ తారీఖు తర్వాత జూన్ 14, 15 తర్వాత అమావాస్య తర్వాత గ్రహాల మార్పు, గ్రహస్థితి మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా కొంతమేర ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఉన్నవి. మరి అలాంటి గ్రహస్థితి వల్ల మీ తులారాశి వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, మరి గతంలో వచ్చినప్పుడు ఎట్లా ఉంది, మరి ప్రజెంట్ ఏ విధంగా ఉండబోతుంది విషయాలకై అద్భుతమైనటువంటి సబ్జెక్టు మనం తెలుసుకోబోతున్నాం. తప్పకుండా వినండి, అందరూ కూడా మంచి విషయాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. తులారాశి వారు సుమారుగా 2017-18లో ఈ గ్రహస్థితి వచ్చింది. సుమారుగా 2017-18లో ఈ గ్రహస్థితి వచ్చింది. ఇది నమ్మండి. 2016 ఆగస్టు నుంచి 2017, 2018 జనవరి లోపు ఈ గ్రహస్థితి రావడం ద్వారా మీ భార్య పుస్తక చేయని కూడా అమ్ముకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇది సత్యం. మీ భార్యకు సంబంధించిన బంగారం తాకట్టులో పెట్టారు. ఎవరో మీ ఇంటికి వచ్చి డబ్బుల గురించి మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ అయిపోయారు. అంతెందుకు, మొన్న 2022లో కూడా పెద్ద మొత్తంలో లాస్ అయ్యారు. 22, 23లో కూడా కాలేదా? కింద కామెంట్ చేయండి. మరి గడిచిన 2025 కూడా మీకు ఎంతో బాధాకరం. మామూలు బాధాకరం కాదు. కాలో చెయ్యో విరగడం కానీ, స్టిక్ ఈ రోజు వరకు జూన్ వరకు లెగ్ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, కారు ఖరాబ్ అవ్వడం కానీ, కారు అమ్మడం కానీ, కొనడం కానీ, ఏదైనా కావచ్చు. సో జీవితంలో అనిశ్చితి గత 2020, 21, 22లో కూడా కొంత అనిశ్చితి, ఒత్తిడి ఎక్కువగా అనిపించినటువంటి సందర్భాలు, ఉద్యోగం, వ్యాపారం లేదా ఆదాయంలో హెచ్చుతగ్గులు ఎదురై ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు, కొందరికి నివాస మార్పులు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు ఏర్పడ్డాయి. ఉద్యోగంలో కూడా మార్పులు, కుటుంబానికి సంబంధించినటువంటి బాధ్యతలు పెరిగినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. 2020, 21, 22లో చేసిన కష్టానికి ఫలితం రాక బాధపడినటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. ఏదో ఒక పదవి లభించడం కానీ, ఇలాంటివి ఎన్నో ఉన్నటువంటి దాఖలాలు ఉన్నవి. సో 2022, 23లో ఎవరినో నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకున్న దాఖలాలు, సంబంధాలు, భాగస్వామ్య విషయాల్లో కొన్ని పరీక్షలు ఎదురై ఉంటాయి. ఆర్థిక విషయాల్లో కొంత అజాగ్రత్తతో, అవసరమైన సమయంలో కూడా అంటే అజాగ్రత్తతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కొందరికి అప్పులు లేదా అదనపు ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడ్డ దాఖలాలు ఉన్నాయి. 22, 23లో ఆధ్యాత్మికత, దేవాలయ సందర్శనాలు వైపు కూడా మీరు తిరిగి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరొకటి, జీవితంలో మార్పులు మొదలైనటువంటి సందర్భం 2023, 24లో కుటుంబంలో కొత్త అవకాశాలు కనిపించిన వాటిని పూర్తిగా ఉపయోగించుకోవడానికి సమయం అనేటువంటిది తీసుకున్న దాఖలాలు, కుటుంబంలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉన్నటువంటి సందర్భాలు, అదేవిధంగా ఇంట్లో వివాహము, ఉద్యోగ మార్పు లేదా వ్యాపార విస్తరణ కూడా జరిగి ఉంటుంది. మరి ఇక 2024, 25లో సుమంగా క్రమంగా పరిస్థితులు మెరుగుపడ్డాయి. మీ ప్రతిభకు గుర్తింపు రావడము, నిలిచిపోయినటువంటి పనులు పూర్తయినటువంటి దాఖలాలు, ఆర్థికంగా కొంత స్థిరత్వం అనేటువంటిది ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా మరి 2025, 2026 ఈ యొక్క జూన్ 16 వరకు చూసుకున్నాం. ఈ యొక్క జూన్ 16 వరకు కూడా గత కష్టాల నుండి బయటపడుతున్న భావన కలిగి ఉంటుంది, కానీ బయటపడటం లేదు. అనారోగ్య సమస్యలు కానీ, డబ్బు సమస్యలు కానీ అధికంగా ఉన్నాయి. కెరీరు, ఆదాయం, సామాజిక గుర్తింపులో పురోగతి కొంత తగ్గుముఖంగా ఉంది.
కొత్త ప్రణాళికలు, కొత్త లక్ష్యాల వైపు దృష్టి మళ్ళీ ఉంటుంది, కానీ ముందుకు సాగలేక ఇబ్బందులు ఉంటాయి. జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైనట్లు అనిపిస్తుంది, కానీ ఏది కూడా ముందుకైతే వెళ్ళలేదు. ఇది మాత్రం ఖచ్చితంగా కూడా. మరి ఇట్టి తులారాశి వారికి ఈ యొక్క గ్రహ మార్పు వల్ల ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పదోన్నతి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మీ ప్రతిభను నిరూపించుకునేటువంటి అవకాశం లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గృహ నిర్మాణ అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి భాగస్వామి వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరము. ఆదాయంలో క్రమంగా మెరుగుదల కనిపించబోతున్నది. గతంలో నిలిచినటువంటి పనులు, డబ్బు కానీ చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఆకస్మిక ఖర్చులు వచ్చినా కూడా వాటిని నియంత్రించేటువంటి శక్తి మీ దగ్గర కనబడుతుంది. కొత్త పెట్టుబడుల విషయంలో అనుభవజ్ఞుల సలహా అవసరము. మరి కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడుతున్నాయి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరగబోతున్నది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు మొదలు కాబోతున్నాయి. ఆరోగ్యం సాధారణంగా బీపీ, షుగర్ రిలేటెడ్ కొంత ఇష్యూస్ ఉన్నా కూడా తగ్గుముఖం పట్టే పరిస్థితి ఉంది. ఒత్తిడి, అలసట కారణంగా నిద్ర సమస్యలు ఉండే పరిస్థితి గోచరిస్తుంది. వాకింగ్ చాలా అవసరం, యోగా చాలా అవసరం. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తున్నాయి. కోర్టు, ప్రభుత్వ డాక్యుమెంట్ సంబంధిత పనులు ముందుకు కదిలే అవకాశం ఉంది. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కొంత అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చును. ప్రతి శుక్రవారం అమ్మవారిని సందర్శించండి. నిమ్మకాయతో దీపారాధన పెట్టండి. ప్రతి శుక్రవారం రాహుకాలం సమయంలో ఓం శ్రీ మహాలక్ష్మి నమః అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి. అదేవిధంగా తెల్లని పుష్పాలు, తెల్లని వస్త్రాలను దానంగా ఇవ్వండి. తెల్లని పుష్పాలను అమ్మవారికి సమర్పిస్తూ ఉండండి. మీ జీవితం ఖచ్చితంగా మార్పు అనేటువంటి. సో తప్పకుండా మీ జీవితంలో ఇంకా ఆరోగ్యము, కుటుంబము, ధనము, రావాల్సిన ధనము, ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది ఇది ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఆల్ ద బెస్ట్. ఎక్కడా దొరకని ఒరిజినల్, చాలా అంటే చాలా ఒరిజినల్గా ఉండేటువంటి ఈ యొక్క అరగజ, ఇది ఎక్కడ దొరకదు. అద్భుతమైనటువంటి వాసన. నేను పెట్టుకున్నటువంటి అరగజ వశీకరణ, ధనపరమైనటువంటి ఇబ్బందులను దూరం చేస్తుంది. ఇది నేను వాడబట్టి సుమారుగా ఒక 20 days అయింది. ఈ 20 days నుండి నాకు చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది సత్యంగా నేను చెప్తున్నా, ప్రామిస్. నేను వాడుతున్నాను ఇది రోజు. నా గత 20 వీడియోలు చూసుకోండి. నేను దీన్ని వాడడం ద్వారా నాకు చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంది. ఇది చెప్పేది సత్యము. అదేవిధంగా ఇది నేను వాడుకునేటువంటి ఒక అమూల్యమైనటువంటి లిక్విడ్. ఇది నరఘోష, నరబాధ నుండి విముక్తి చేసేటువంటి లిక్విడ్. ఇది ఎక్కడా దొరకదు, ఎక్కడ దొరకదు. దీనిని ఒక మట్టి పాత్రలో ఒక స్పూన్తో, ఈ లిక్విడ్ని ఒక స్పూన్తో మట్టి పాత్రలో వేసి ఒక కర్పూరం బిళ్ళ వేసి దీన్ని వెలిగించాలి. వెలిగించి ఇంట్లో ప్రతి మూల, ప్రతి రూమ్ కూడా తిరిగి తిరిగి ఇంటి బయట పెట్టడం ద్వారా మనకు ఒక అద్భుతమైనటువంటి వైబ్రేషన్ లభిస్తుంది. లాస్ట్ కుబేర కుంకుమ. ఇది ఒరిజినల్ కుబేర కుంకుమ. దీని స్మెల్లే అర్థమైపోయింది, ఒరిజినల్ కుబేర కుంకుమ ఇది. సో కావాల్సిన వారు తప్పకుండా కింద కనబడే నెంబర్ని సంప్రదించండి.